ఖమ్మం జిల్లాలో ఏసీబీ అధికారులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. రైతుల వేషంలో వెళ్లి ఏసీబీ రైడ్స్ చేశారు. ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. రైతు వేషంలో ఉన్న ఏసీబీ అధికారుల నుంచి 1,14,000 లంచం తీసుకుంటూ బుక్ అయ్యాడు అధికారి. కలెక్టరేట్లోనే పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. డ్రిప్ ఇరిగేషన్ ఫైల్ సర్టిఫై చేసేందుకు కంపెనీ నుంచి లంచం డిమాండ్ చేశారు సూర్యనారాయణ. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు సదరు కంపెనీ నిర్వాహకులు. ఇక తన బృందంతో కలిసి రైతులుగా వెళ్లిన ఏసీబీ ఖమ్మం డీఎస్పీ రమేష్ ఈ ఆపరేషన్ నిర్వహించారు. గతంలో మహబూబాబాద్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారిగా పనిచేసిన సమయంలోనూ సూర్యనారాయణపై పలు ఆరోపణలున్నాయి. ఇటీవల చెక్పోస్ట్లో కూడా లారీ డ్రైవర్ల విషయంలో ఏసీబీ అధికారులు ఆపరేషన్ నిర్వహించి చర్చనీయాంశంగా మారారు. అది సంచలనంగా మారింది. తాజాగా మళ్ళీ రైతు వేషంలో ఏసీబీ అధికారులు రైడ్స్ చేయడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఈసారి ఏకంగా ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 1,14,000 లంచం తీసుకుంటూ ఆయన రెడ్ హ్యాండెడ్గా బుక్ అయ్యారు సూర్యనారాయణ. ఈయనపై గతంలో మహబూబాబాద్లో పనిచేసినప్పుడు కూడా పలు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి అంశంలో ఈసారి ఆయన చిక్కారు. ఇక డ్రిప్ ఇరిగేషన్ ఫైల్పై సర్టిఫై చేసేందుకు కంపెనీ నుంచి లంచం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సదరు కంపెనీ సంబంధించినటువంటి అధికారులు ఏసీబీని ఆశ్రయించడంతో తన బృందంతో కలిసి ఏసీబీ డీఎస్పీ రమేష్ ఈ రైడింగ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో, ఈ సెర్చ్ ఆపరేషన్లో, రైడింగ్లో ఒక్కసారిగా ఉద్యానవన శాఖ అధికారి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఎస్, ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ఖమ్మంలో ఏసీబీ అధికారులు చాలా వినూత్నంగా రైడింగ్స్ చేస్తున్నారు. మనము గతంలో చూసాం లారీ డ్రైవర్లకు చెక్ పోస్ట్లో లారీ డ్రైవర్ల విషయంలో వెళ్ళి అప్పుడు రైడ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ హార్టికల్చర్ ఆఫీస్పై రైడ్ చేసి ఆఫీసర్ని కూడా బుక్ చేశారు. ఏంటి ఏసీబీ ఆఫీసర్ల దూకుడేంటి ఖమ్మంలో? ఈ రకంగా ఈ రైడ్ ఎలా కొనసాగింది? రామదాస్, అవినీతిపై ఏసీపీ పంజా విసురుతుందనే చెప్పుకోవాలి. అటు రూపం వేషం మార్చైనా సరే లంచగొండి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటూ అవినీతి అధికారుల వెన్నులో అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ యంత్రాంగం అయితే వెన్నులో వణుకు పుట్టిస్తుందనే చెప్పుకోవాలి. చాలా స్పష్టంగా గత కొద్ది కాలం క్రితం జరిగినటువంటి దాడులు కావచ్చు, తాజాగా జరిగినటువంటి దాడులు చూస్తే మనకు అదే అర్థగౌతమైతే అవుతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో అవినీతి అధికారులపై ఎక్కువగా ఏసీబీకి ఫిర్యాదులు అందుతున్నాయి. అటు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కావచ్చు, పోర్టల్ ద్వారా కావచ్చు, చాలా మంది ఏసీబీని ఆశ్రయిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అటు వేషం రూపం మార్చైనా సరే ఖచ్చితంగా లంచగొంటే అధికారులకు చెక్ పెట్టాలని తెలంగాణ ఏసీబీ అయితే భావిస్తుంది. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏసీబీ యంత్రాంగం చాలా వినూత్న రీతిలో రైడ్స్ చేస్తూ, సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తూ అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటుంది. గత కొద్ది కాలం క్రితం అటు అశ్వారావుపేట ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని, చెక్ పోస్ట్ కేంద్రంగా జరుగుతున్నటువంటి అవినీతిని లారీ డ్రైవర్ల వేషంలో వెళ్ళినటువంటి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆ అవినీతి తతంగనంతా కూడా వెలుగులోకి తీసుకొచ్చిన సిచ్యువేషన్. అయితే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో తన కార్యాలయంలో హార్టికల్చర్ సెరికల్చర్ అధికారి సూర్యనారాయణ లంచం స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఈ తతంగం అంతా కూడా చాలా పక్క పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఏసీబీ అధికారులు దూకుడుగా వెళ్తున్నట్టు మనకి సమాచారం అయితే అందుతుంది. టెక్స్మో అనే ఒక కంపెనీ ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్నటువంటి పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ లో భాగంగా సామాగ్రిని అంతా కూడా రైతులకు సప్లై చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి 14,17,782 రూపాయలకు సంబంధించినటువంటి ఫైల్స్ ను ప్రాసెసింగ్ చేయడంతో పాటు ఆ ఫైల్స్ ను తిరిగి కలెక్టరేట్ కి డైవర్ట్ చేయడానికి పెద్ద ఎత్తున లంచం డిమాండ్ చేసినట్లు సూర్యనారాయణ సంబంధించినటువంటి అధికారి లంచం డిమాండ్ చేసినట్టు టెక్స్మో కంపెనీ ఏసీబీని ఆశ్రయిస్తుంది. ఆ తర్వాత రంగంలోకి దిగినటువంటి ఏసీబీ చాలా తన యుక్తిని ప్రదర్శించిందని చెప్పుకోవాలి. రైతుల వేషంలో వెళ్లి నేరుగా టెక్స్మో కంపెనీ ప్రతినిధుల పక్కనే వెళ్తూ పూర్తిగా సూర్యనారాయణకు లంచం ఇస్తున్నట్టుగా టెక్స్మో కంపెనీ అధికారులు, ప్రతినిధులు లంచం ఇస్తుండగా సరిగ్గా అదే సమయంలో రైతు వేషంలో ఉన్నటువంటి ఏసీబీ బృందంలోని ఒక అధికారి రెడ్ హ్యాండెడ్ గా సూర్యనారాయణ పట్టుకుంటాడు. కెమికల్ టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒక నల్ల సంచిలో ఇచ్చినటువంటి 1,14,000 రూపాయల నగదును కూడా ఏసీబీ సీజ్ చేయడం జరుగుతుంది. చాలా వ్యూహాత్మకమైనటువంటి దాడి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏసీబీ మునుపెన్నడు లేని విధంగా తన యాక్షన్ టీమ్ తో కలిసి రంగంలోకి దిగి అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటుంది. ఇటీవల అశ్వారావుపేట ఆర్టీఏ కార్యాలయంలో కూడా ఇదే విధమైనటువంటి తరహా దాడిని కూడా ఏసీబీ చేసింది. లారీ డ్రైవర్ల ముసుగులో అటు ఏసీబీ అధికారులు ఆర్టీఏ కార్యాలయంలో చెక్ పోస్ట్ కు వెళ్ళిన సమయంలో కూడా అక్కడ కూడా అదే ఆ కార్యాలయ సిబ్బంది లంచం అడగడాన్ని ఏసీబీ చాలా స్పష్టంగా గమనిస్తూ ఉంటుంది. లంచం సంబంధించినటువంటి ఆ నగదుకు పైన కెమికల్ పూర్తిగా జల్లి
సంబంధించిన నగదును అధికారులకు ఇచ్చిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా Yes, ఉదయ్, పట్టేసుకుంటూ, నిజంగా అదే తరహా ఆ దృశ్యాలు దాడి చూస్తున్నాం, కూడా మనము అధికారిని చూస్తున్నాము, సరిగ్గా రైతులాగా ఓ టవల్ కప్పుకున్నాడు, రైతు వేషంలోనే ఉన్నాడు. చాలా నాటకీయ పరిణామాలు ఇవన్నీ కూడా. అప్పుడు లారీ డ్రైవర్ల వేషం వేసుకొని, ఇప్పుడు సరిగ్గా రైతులాగా వేసుకొని, నిజంగా ఇదంతా కూడా చాలా చక్కటి ఆపరేషన్గా మనం చెప్పాలి. ఎందుకంటే ఇది చాలామంది ఏసీబీ అధికారులు దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా ఇలా చేస్తే బాగుంటుందని చర్చ నడుస్తోందా? ఏ రకంగా ఉంది? ఖమ్మం జిల్లాలో చాలా వినూత్నంగా చేస్తున్నారు అధికారులు. ఎస్ రామ్దాస్, నిజానికి ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా ఏసీబీ తన యాక్షన్ ప్లాన్స్ ను పూర్తిగా సంసిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం, వరంగల్ ఏసీబీ అధికారులు మాత్రం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తూ సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తూ అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటున్నారు. ఇటీవల జరిగినటువంటి కేసులే దీనికి నిదర్శనంగా చెప్పుకోవాలి. అయితే ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత కూడా అధికార యంత్రాంగంలో ఎటువంటి మార్పు లేదు. చాలా స్థాయిలో, క్షేత్రస్థాయిలో, ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా ఉంచాలి అని చెప్పి ఇప్పటికే ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ప్రభుత్వం చేపించినటువంటి లబ్ధి అంతా కూడా మళ్ళీ పక్కదో పడుతుందని చెప్పుకోవాలి. చాలా మంది ఆ ఫైళ్లను ఆన్లైన్ చేసే విధానంలో కావచ్చు, ఆ ప్రాసెసింగ్ చేసే విధానంలో పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్లు కూడా అటు అవినీతి అధికారికి సంబంధించినటువంటి అంశాలపై ఫిర్యాదులు ఏసీబీకి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఏసీబీ కూడా తన దూకుడును, తన స్టైల్ కూడా పూర్తిగా మార్చివేసింది. చాలా వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ సరికొత్త ఆలోచనలతో ఏసీబీ రైడ్స్ చేస్తుంది. ఇటీవల ఖమ్మం జిల్లా డిఎస్పీ వై రమేష్ ఇందుకు తార్కాణంగా చెప్పుకోవాలి. ఇటీవల ఆయన చేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి దాడుల్లో అనేక మంది పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, పూర్తిగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. అదే తరహాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి సూర్యనారాయణ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. 1,14,000 రూపాయల నగదును అతని నుంచి స్వీకరించారు. ఆయన యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుని అతను వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఏదేమైనా అటు ఏసీబీ దూకుడు మాత్రం అవినీతి అధికారుల వెన్నులో అయితే వణుకు పుట్టిస్తుంది. రామ్దాస్, రైట్. ఎస్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లాలో ఏసీబీ అధికారులు చేసినటువంటి వినూత్న ప్రయోగాలకు మరొక అవినీతి చేప చిక్కింది. అవినీతి అధికారి, సరిగ్గా అవినీతి నిరోధక శాఖ అధికారులు చేసినటువంటి రైడింగ్లో పట్టుబడ్డాడు. ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. రైతు వేషంలో ఉన్నటువంటి ఏసీబీ అధికారుల నుంచి 1,14,000 లంచం తీసుకుంటూ బుక్ అయ్యాడు. ఇది ఏకంగా కలెక్టర్ ఆఫీస్లోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ఫైల్ పై సంతకం చేసేందుకు కంపెనీ నుంచి లంచం డిమాండ్ చేస్తుండగా సదరు కంపెనీ ఏసీబీని ఆశ్రయించింది. దీంతో తన బృందంతో కలిసి వెళ్ళి రైతులుగా వెళ్లారు. ఏసీబీ ఖమ్మం డీఎస్పీ రమేష్ తన టీంతో కలిసి వెళ్ళి ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గతంలో సూర్యనారాయణ మహబాద్ జిల్లాలో కూడా పనిచేసినప్పుడు ఆయనపై పలు ఆరోపణలున్నాయి. ఇటీవల చెక్ పోస్టులో లారీ డ్రైవర్ల వేషంలో ఆపరేషన్స్ నిర్వహించిన ఏసీబీ అధికారులు తాజాగా రైతుల వేషంలో వెళ్లి అవినీతి అధికారుల భరతం పట్టడంతో ఒకసారిగా ఖమ్మం జిల్లా ఏసీబీ టీం సంబంధించి చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ కె సూర్యనారాయణ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్ బ్రైబ్ తీసుకుంటూ ఉంటే ఒక ఫిర్యాదుదారు దగ్గర నుంచి బ్రైబ్ తీసుకుంటే 1,14,000 తీసుకుంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకుంది. ఫిర్యాదుదారు వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ కింద రైతులకి డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ప్రొసీజర్ చేసిన తర్వాత వాళ్ళ కంపెనీ డ్రిప్ ఇరిగేషన్ వేసిన తర్వాత కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీసర్ దాన్ని సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసి ఆ రైతు యొక్క డీటెయిల్స్ ప్లస్ వాళ్ళు వేసినటువంటి డ్రిప్ డీటెయిల్స్ అన్ని చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ అమౌంట్ అదంతా వస్తుంది ఆ కంపెనీ వాళ్ళకి. అయితే దీనికి సంబంధించి ఆ కంపెనీ డ్రిప్ ఇరిగేషన్ అంతా ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఆ కంపెనీకి బిల్స్ రావాలి అంటే హార్టికల్చర్ ఆఫీసర్ గారు దాన్ని సబ్మిట్ చేయాలి కలెక్టర్ గారికి. అలా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాలి అంటే ఆయన ఇప్పుడు ఈరోజు మనకి పట్టుబడినటువంటి అధికారి లంచం డిమాండ్ చేశారు. ఈ అధికారి గతంలో మహబాద్ జిల్లాలో కూడా పనిచేశారు. ఇదే కంపెనీ మహబాద్ జిల్లాలో కూడా రైతులకి డ్రిప్ ఇరిగేషన్ వేసింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వేస్తుంది. ఈ అధికారి మళ్ళా అదనంగా డిమాండ్ చేస్తుంది. మహబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ వేసిన డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి ఒక 85,000 రూపాయలు మీరు ఇంకా బ్యాలెన్స్ ఉంచారు అన్నట్టు మాట్లాడుతూ అది కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడున్న పనికి సంబంధించి ఇక్కడ పనికి జరిగిన పనికి 29,000 రూపాయలు ఇక్కడ పనికి సంబంధించి చేశారు. రెండు కలిసి 1,14,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఆయన మీరు నాకు పర్సంటేజ్ చెప్పిన 2% చెప్పిన
ఇప్పటివరకు మీరు చేసిన పనులకు సంబంధించి మాకు ఇవ్వాలని ఆ కంపెనీని డిమాండ్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన అధికారులు మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళకి లంచం ఇచ్చి పని చేయించుకుంటే ఇష్టం లేక వెంటనే ఏసీబీ రంగంలో దిగిన తర్వాత ఈరోజు ఆ ఫిర్యాదుదారులు ఈయన కోరిక మేరకు ఈరోజు ఆఫీస్లో వచ్చి అమౌంట్ ఇవ్వమంటే ఈరోజు ఆ 1,14,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేది. ఆయన దగ్గర నుంచి పంచుల సమక్షంలో 1,14,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నాం. ఆయన బోత్ హ్యాండ్ ఫింగర్స్ కూడా కలర్ టెస్ట్ చేయడం జరిగింది. కలర్ టెస్ట్లో 2 కూడా పింక్ కలర్ వచ్చినాయి. ఇది సైంటిఫిక్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా మీడియేటర్ సమక్షంలోనే ఆయన మేము స్వాధీనం చేసుకోగలిగింది. ఇంకొకటి జిల్లా ప్రజలకు మళ్ళీ మేము రిపీటెడ్గా చేస్తున్నాం. అందరూ గమనించండి, ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఎవరు కానీ ప్రజలు ఎవరైనా కానీ మీ ఏ అధికారి అయినా మీకు ఏదైనా పని చేయాల్సి వస్తే ఆయన మిమ్మల్ని కానీ చట్టబద్ధంగా వారు చేయాల్సిన పనికి చట్టబద్ధంగా ఏ రకంగా పనికి వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే మీరు స్వేచ్ఛగా ఏసీబీని ఆశ్రయించవచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064, మళ్ళీ చెప్తాను 1064. ఇది టోల్ ఫ్రీ నెంబర్. రౌండ్ ద